జై గురుదత్త. అందరికీ నమస్కారం. 10-12 సంవత్సరాల వయస్సులోనికి శంకరాచార్యుల వారు ప్రవేశిస్తున్నారు. బాల్యావస్థ దాటింది. సమాజంలోని మంచి చెడులు తెలుస్తున్నాయి. శంకరాచార్యుల వారి కీర్తి ప్రతిష్టలు, ప్రతిభా వ్యుత్పత్తులు దశ దిశలా వ్యాపించి పండిత లోకాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. శంకరాచార్యుని చల్లని చూపులకు చెట్లు చిగురిస్తున్నాయి, చెరువులు దాహంతో పరితపిస్తున్నాయి. ఈ విధంగా లోకమంతా తమ ఆశయ సిద్ధి కొరకై ఎదురు చూస్తున్న సమయాన మేఘుడు బయలుదేరి వస్తున్నాడు. శంకరాచార్యుల వారిని చూసి ఆనందం పట్టలేక బ్రహ్మాండాలు బ్రద్దలయ్యే శబ్దంతో విద్యుత్ కాంతులతో బయలుదేరి వస్తున్నాడు. తన శరీరాన్ని పెంచి ఆకాశమంతా వ్యాపించాడు. అట్టహాసాలు చేస్తున్నాడు. మేఘుని గర్జనలకు సింహ శార్దూలాదులు కూడా భయపడి కొండ గుహలలో దాక్కొంటున్నాయి. తుంపరులుగా ప్రారంభమైన వర్షం ఏనుగు తొండముల నుండి వస్తున్నట్లుగా మారిపోయింది. వర్షాకాల ప్రారంభ సమయంలో సద్గురువులైన గోవింద భగవత్పాదుల వారు హిమాలయ పర్వతంలోని బదరికాశ్రమానికి వెళ్ళారు. గురుకుల పాఠశాల యొక్క మంచి చెడులను, నిర్వహణ బాధ్యతను శ్రీ శంకరాచార్యుల వారే పర్యవేక్షిస్తున్నారు. వర్షాకాలపు లక్షణాలతో ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. అహంకారంతో ఎగిటిపడుతున్న మానవుని వలె మేఘాలు తమను తాము రక్షించుకోలేకపోతున్నాయి. వెనుక ముందు ఆలోచన లేకుండగా ధారాపాతంగా కురవటం ప్రారంభించాయి. పెద్ద పెద్ద ఉరుములకు చెవులు చిల్లులు పడుతున్నాయి. మెరుపుల వల్ల కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. హోరుమని శబ్దం చేస్తూ వర్షం భయంకరంగా కురుస్తోంది. ఈ విధంగా 5 రోజులు ఎడతెరపి లేకుండగా వర్షం కురుస్తూనే ఉంది. నెమ్మది నెమ్మదిగా గురుకటాక్షంతో లభించిన జ్ఞానం వలె నెమ్మది నెమ్మదిగా కురిసిన వర్షంతో భూమాత సంతోషించి పంటలను అభివృద్ధి చేస్తుంది. పంటలు పెరిగితే ఉత్పాదక శక్తి పెరిగి వ్యవసాయం లోకోపకారకంగా మారుతుంది. అందువలన ప్రజలందరూ సంతోషిస్తారు. కానీ పుచ్చుకునేవాడి శక్తిని విచారించకుండా అతిగా దానమిస్తే అది దుఃఖానికి హేతువైనట్లు ఎడతెరపి లేకుండగా అంతు లేకుండగా కురుస్తున్న వర్షానికి పరిసర ప్రాంతాలు భరించలేకపోతున్నాయి. తాము దాచుకొనలేని వస్తువులనన్నింటినీ వర్షపు ధారలతో తీసుకొని వెళ్ళి నర్మదలో కలిపేస్తున్నాయి. వర్షధారల సహకారంతో నర్మదా నది పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది. నదికి 2 పక్కలా నివసిస్తున్నటువంటి మానవులను సర్వనాశనం చేసివేసింది. నర్మదలోని వరద వేగం క్షణ క్షణానికి పెరిగిపోతోంది. ఒడ్డు మీద జీవిస్తున్న ప్రజల జీవితకాలం క్షణ క్షణానికి తగ్గిపోతోంది. ప్రళయకాలమందలి పుష్కల ఆవర్తకాది మేఘాలన్నీ ఒక్కసారి భూమి మీదకి దిగుతున్నట్లుగా ఆకాశం భయంకరంగా కనిపిస్తోంది. ఇంతవరకు పరమ శాంత స్వరూపంతో జీవరాశులనన్నింటికీ జీవనం పోసిన నర్మద ఇప్పుడు ప్రళయకాల రుద్రుని వలె తాండవం చేస్తోంది. చుట్టుపక్కల గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. ఏళ్ల తరబడి సంపాదించిన ధనమంతా ఒక్క కెరటంతో కొట్టుకుపోతోంది. ఇట్టి మృత్యు తాండవంలో ధనం మీద వ్యామోహంతో స్త్రీ పురుషులు వాటి వెనక కొట్టుకొని పోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రవాహ వేగంలో తమ ప్రాణాలను రక్షించుకోలేకపోతున్నారు. కెరటాల రూపంలో ఉన్న మృత్యువు ఒడిలో ఒదిగిపోతున్నారు. అనేక అగ్రహారాలు నీటిలో కలిసిపోతున్నాయి. ఆకాశం చిల్లు పడిందని మేఘం గర్జన రూపంలో చెప్తున్నా నర్మదా నది తన యొక్క హోరుతో దానిని వినపడనివ్వటం లేదు. దానికంటే గట్టిగా అరుస్తూ ప్రవహిస్తోంది. మూర్ఖుడైన మానవుని వలె మేఘాలు మృత్యువర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా చూసి శంకరాచార్యుల వారి హృదయం కరిగిపోయింది. ప్రశాంతమైన నర్మద ప్రళయకాల రూపంలో గ్రామాలను మృంగివేస్తుంటే మిగిలిన వారు కొందరు గోవింద భగవత్పాదుల వారిని ఆశ్రయించి రక్షించమని ప్రార్థించారు. కానీ ఆ సమయంలో గురుదేవులు లేరు అని విని హతాశులై ఆశ్రమంలోనే ఉండిపోయారు. వారందరి ఆర్తనాదాలు శంకరులు విన్నారు.
వారిని చూసి జాలిపడ్డారు. నర్మదను మించిన కరుణాసముద్రం శంకరుని మనస్సులో ఉప్పొంగింది. నర్మదను అణిచివేయటమే తన కర్తవ్యంగా భావించారు. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ముక్కు మూసుకొని జపం చేస్తూ వేదాంత వాక్యాలు చెప్పే సన్యాసి వంటి వారు కాదు శంకరులు. ఎక్కడో ఎవరికో కష్టం వస్తే మనకేంటి అనుకునే సామాన్య మానవుడు కాదు శంకరుడు. పరబ్రహ్మ సాక్షాత్కారం కోసమే సన్యాసులు ప్రయత్నించాలి, భవబంధాల కోసం అనుకునే స్వార్థపరుడు కాడు శంకరుడు. భగవంతుడు ఎక్కడో లేడు అని, బీద ప్రజల గుండెలలోనే ఉంటాడని తెలిసిన మహాజ్ఞాని శంకరాచార్యుల వారు. ఆర్తుల ఆక్రందన వినపడని వారికి భగవంతుని శాంతస్వరం కూడా వినిపించదు. దీనుల యొక్క అంతరాల్లో భగవంతుడు నివసిస్తాడని గ్రహించిన తత్వవేత్త శంకరాచార్యుల వారు. అందుకే శంకరులు జగద్గురువులయ్యారు. ఇట్టి మహాపురుషులు లోకోపకారంగా పనిని ప్రారంభిస్తే ప్రకృతి శక్తులన్నీ వారి ముందు తలవంచి పాదాక్రాంతులవుతాయి. ఆచార్య శంకరులలో ధైర్యం, దృఢత్వం, పటుత్వం, కారుణ్యం ఉప్పొంగాయి. వెంటనే ఆయన పెద్దదైన ఒక కొత్త కుండను తెప్పించారు. దాన్ని తన యొక్క చేతిలో పట్టుకొని నర్మదా నదికి ఎదురుగా నిలబడ్డారు. కనులు మూసుకొని సద్గురుదేవులను స్మరిస్తూ మనస్సులో నర్మదను నిగ్రహించుకొనమని, సంయమనంతో ప్రవహించమని, నర్మదా మాతా, నీ యొక్క పాదపద్మాలను నమస్కరిస్తున్నాను తల్లి అని 8 శ్లోకాలతో ఆ తల్లిని ప్రార్థించారు. అంతే, పాములు పట్టువాడు తన పాటతో బుట్టలోనికి పామును పంపించినట్లు నర్మదా నది కిక్కురు మనకుండగా శంకరాచార్యుని చేతిలో ఉన్న కుండలోనికి దూరిపోయి ప్రశాంతంగా కూర్చుంది. మరునాడు నర్మదను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. మండు వేసవినాటి కాలాన్ని గుర్తు చేస్తూ చిక్కిపోయి కనిపించింది. బాధితులందరూ శంకరాచార్యుల వారిని ఆశ్చర్యంగా చూస్తూ పాదాభివందనాలు చేశారు. ఇది కలయా లేక మాయా అని విస్తుపోతూ సద్గురువుల యొక్క కరుణ ఏ విధంగా ఉంటుందో భక్తులకు అవగతమైంది. దీనిని యోగమాయగా కొందరు అభివర్ణించారు. ప్రకృతి శక్తులన్నీ శంకరుని ఆధీనంలో ఉన్నాయని మరికొందరు కీర్తించారు. జగద్గురువు తత్వమిదే అని అందరూ శంకరుణ్ణి అభినందించారు. మరికొంతకాలానికి గోవింద భగవత్పాదుల వారు వచ్చి జరిగినది తెలుసుకొని చిరునవ్వులు చిందించారు. భక్తులకు ఆ నవ్వులోని ఆంతర్యం అర్థమవలేదు. కానీ శంకరుడు మాత్రం వినయంతో మరింత వంగిపోయాడు. సద్గురుదేవులు కన్నులతో శంకరాచార్యుల వారిని ఆశీర్వదించారు. నర్మదా నదిని తన యోగశక్తితో నిలిపివేసిన తర్వాత శంకరాచార్యుల వారి కీర్తి ప్రతిష్టలు సామాన్య జనులకు కూడా అర్థమయ్యాయి. ప్రజల యొక్క అభిమానాన్ని, ఆదరణను, పొగడ్తలను శంకరులు పట్టించుకునే స్థితిలో లేరు. ఆయనకు తన గురువులైన భగవత్పాదుల వారిని సేవించటమే ప్రధానమైన పని. అట్లాంటి సమయంలో ఒకనాడు గురుదేవులు శంకరాచార్యుల వారిని ఆప్యాయంగా దగ్గరకు రమ్మని పిలిచారు. పాదాభివందనం చేస్తున్న శిష్యుణ్ణి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వాత్సల్యపూర్ణమైనటువంటి నేత్రాలతో, నాయనా, నీ విద్యలన్నీ పూర్తయ్యాయి, నేర్చుకోవలసిన విషయాలన్నీ గ్రహించావు, అధ్యాపనాదులలో నిష్ణాతుడు అయ్యావు. నీవిక గురువుల పాఠశాలలో ఉండవలసిన అవసరం లేదు. నీ యొక్క విజ్ఞానం భారతదేశం అంతటా వ్యాపించాలి. దానికి కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ముఖ్యం. అందువల్ల నువ్వు ముందుగా కాశీక్షేత్రానికి బయలుదేరు. అక్కడ ఉన్నటువంటి విశాలాక్షిదేవి, అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు కూడా తీసుకో. అందువల్ల కాశీక్షేత్రం బయలుదేరి వెళ్ళు అని గురువులు ఆదేశించారు. శంకరుల రాకకై విశ్వనాథునితో సహా అచటి వారందరూ ఎదురు చూస్తున్నారని ఆప్యాయంగా అన్నారు. నీ యొక్క ప్రయాణము అందరికీ ఇష్టమే. నీవు అక్కడికి వెళ్ళి బ్రహ్మసూత్రాదులకు వ్యాఖ్యానం చేయవలసి ఉంటుంది అని గోవింద భగవత్పాదుల వారు భవిష్యత్ కార్యాచరణాన్ని కూడా సూచించారు. గురువాజ్ఞను మించిన పని మరొకటి లేదని శంకరుల వారికి తెలుసు. వారి ఆదేశాన్ని విని ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. విజయోస్తు అని ఆచార్యుల వారు దీవించారు.
తన యొక్క శక్తి సామర్థ్యాలు తనకే తెలియని అమాయకుడు. గురువులు తన మీద మోపిన కార్యభారం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొనలేని బాలుడు. తనకు ఎదురయ్యే విఘ్నాలు ఎట్టివో తెలియని వీరుడు. గురువాజ్ఞను మాత్రమే నెరవేరుస్తున్నానని త్రికరణ శుద్ధిగా నమ్మిన శిష్యుడైన శంకరులు కాశీక్షేత్రానికి బయలుదేరారు. సరిగ్గా అదే సమయాన హిమాలయ పర్వత శ్రేణులలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు దేవతలతో కూడి అత్రి మహాముని సాన్నిధ్యంలో ఒక యాగాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయమును ముందుగా తెలుసుకొనిన భూలోకవాసులైన కొందరు మహర్షులు కూడా ఆ యజ్ఞానికి వెళ్ళారు. యజ్ఞవాటికలో వ్యాస మహర్షి తత్వముద్రను ధరించి తన చుట్టూ చేరిన మహర్షులకు వేదాంతాన్ని బోధిస్తున్నాడు. యాగమును చూచుటకు వెళ్ళిన మహర్షులలో శంకరాచార్యుల వారి గురువర్యులైన గోవింద భగవత్పాదులు కూడా ఉన్నారు. వేదాంత ప్రవచనం పూర్తి చేసిన వ్యాసుడు క్షణకాలం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయాన గోవింద భగవత్పాదుల వారు తమ గురువులకు గురువైన వ్యాసమునీంద్రునికి నమస్కరించి, స్వామి, వేదాలను విభాగం చేసి లోకానికి మహోపకారం చేశారు. పంచమ వేదమైన భారతాన్ని రచించి ధర్మస్థాపన చేశారు. సామాన్య జనులకు ధర్మాధర్మాలను తెలియచేయుటకై 18 పురాణాలు రాశారు. యోగ విద్యను ప్రచారం చేశారు. పతంజలి మహర్షి వ్రాసిన యోగ దర్శనానికి భాష్యాన్ని వ్రాశారు. బ్రహ్మసూత్రాలను వ్రాశారు. బ్రహ్మసూత్రాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలోని సత్యం అందరికీ సుగమంగా లేదు. వాటి యొక్క సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా మీరు తగిన ప్రయత్నం చేయాలి అని వ్యాసుల వారిని అడిగారు. వెంటనే వ్యాసుల వారు, గోవింద భగవత్పాదాచార్య, నీ ప్రశ్న న్యాయమైనదే. ఇదే ప్రశ్నను దేవతలు సాక్షాత్ కైలాసనాథుని కూడా అడిగారు. అప్పుడు పరమేశ్వరుడు దేవతలను చూస్తూ, వ్యాసమునితో సమానమైన సామర్థ్యము, ప్రతిభ కలవాడు, విశ్వావతార సంభూతుడు, గోవింద భగవత్పాదుల వారి ప్రధాన శిష్యుడై భూలోకంలో ప్రకాశిస్తాడని, అతడే ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు వ్యాఖ్యానం చేయగలడు అని చెప్పారు. నర్మద యొక్క అహంకారాన్ని క్షణకాలంలో తన యోగ శక్తితో ఉపశమింపచేస్తాడు. అద్వైత మతం పతనావస్థలో ఉన్నప్పుడు బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానం చేసి లోకాన్ని ఉద్ధరిస్తాడు అని వ్యాసుడు చెప్పిన మాటలు భగవంతుల వారికి జ్ఞప్తికి వచ్చి మనసారా శంకరాచార్యుల వారిని కౌగిలించుకున్నారు. తన ఆనందాన్ని మిగిలిన శిష్యులందరికీ తెలియజేసి శిష్యవర్గాన్నంతటినీ సంతోషసాగరంలో ముంచెత్తివేసి శంకరుని యొక్క ప్రయాణంలో బాధపడుతున్న వారందరినీ సంతోషింపచేశారు. గురుదేవుల అనుగ్రహంతో తాను కాశీక్షేత్రంలో చేయవలసిన పనుల గురించి ఆలోచిస్తూ శంకరుల వారు ముందుకు నడుస్తున్నారు. ఆయన మనసంతా సద్గురు రూపంతో నిండిపోయింది. సద్గురువుల ఆదేశంతో శంకరుడు కాశీక్షేత్రానికి బయలుదేరాడు. తన మిత్రులు, సహాధ్యాయులు శంకరుని వెంట నడుస్తూనే ఉన్నారు. స్నేహితుని సుదూర ప్రాంతాలకు సాగనంపు సమయాన ఆత్మీయుల మనోవేదన భరించలేనంతగా ఉంటుంది. వారి మనస్సులను గ్రహించిన శంకరుడు క్షణకాలం ఆగి వారినందరినీ వెనకకు వెళ్ళమని, ఆశ్రమంలోని నిత్య కృత్యాలు సక్రమంగా నెరవేర్చమని, సద్గురువులను ఎల్లవేళలా సేవిస్తూ ఉండమని హితబోధ చేసి పంపించి వేశాడు. గురువులు అప్పగించిన బాధ్యత చాలా గొప్పది. దానిని యథావిధిగా నెరవేర్చాలి అని అనుకుంటూ ముందుగా సాగుతున్న శంకరునికి గంగావతార కథ గుర్తుకు వచ్చింది. స్వర్గలోకంలో నివసిస్తున్న స్వర్గ గంగ భాగీరథిగా తనకు దర్శనమిస్తోందని మనసు ఉరకలు వేసింది. ఇక్ష్వాకు వంశజులైన సగర చక్రవర్తి కుమారులు సుమారు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో కాలి బూడిదగా అయిపోయారు. అట్టి పితృమూర్తులకు ఉత్తమ లోకాలను కలిగించాలి అంటే వారిని పవిత్రమైన ఆకాశగంగా జలాలతో పవిత్రులను చేయాలి. అందువలన ఆకాశంలో ఉన్న గంగాదేవిని
భూలోకంలోనికి తీసుకురావాలి. గంగాదేవిని భూలోకానికి తీసుకువచ్చే ప్రయత్నం చేసి వరుసగా సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వీళ్ళందరూ తమ జీవితకాలమంతా ప్రయత్నించినా సత్ఫలితాన్ని సాధించలేక నిరాశను పొందారు. వారి యొక్క మనుమడైన భగీరథుడు తన తాత ముత్తాతల యొక్క ప్రయత్నాలు తెలుసుకొని గంగను ఆకాశం నుండి కిందకి దింపి వారందరినీ తరింపచేయాలి అని నిశ్చయించాడు. తీవ్రమైన తపస్సు చేతనే గంగాదేవి యొక్క అనుగ్రహం పొందగలను అని నిశ్చయించిన భగీరథుడు కారడవులలో భయంకరమైన తపస్సును చేశాడు. అతని తపస్సు ఫలించింది. గంగామాత భగీరథుని కనుల ఎదుట ప్రత్యక్షమైంది. నీకు కావలసిన వరం కోరుకో అని అనుగ్రహించింది. సగర కుమారుల యొక్క భస్మరాశులను పవిత్ర గంగాజలంతో తడిపి పవిత్రం చేయమని గంగను ప్రార్థించాడు భగీరథుడు. భగీరథుని కోరికను గంగాదేవి అంగీకరించింది. కానీ అందులో గల సమస్యలను కూడా వివరిస్తూ, భగీరథ, నా యొక్క వేగమైన నడక చాలా తీవ్రంగా ఉంటుంది. నా యొక్క వేగశక్తిని భూమాత భరించలేదు. అందువలన నేను స్వర్గం నుండి కిందకి రాలేను. నీ కోరిక ప్రకారం కిందకి వస్తే భూలోకమంతా విచ్ఛిన్నమైపోతుంది. ప్రళయకాలం వలె సర్వ వినాశనం జరుగుతుంది. అందువల్ల నీ కోరిక తీరటం మాత్రం కష్టం అని నెమ్మదిగా అనునయపూర్వకంగా తెలియజేసింది. కానీ భగీరథుని పట్టుదలను గ్రహించిన గంగాదేవి తగిన ఉపాయాన్ని కూడా తెలియజేసింది. తన యొక్క వేగానికి తట్టుకొని నిలబడి స్వర్గం నుండి భూమండలానికి దింపగల సమర్థుడు పరమేశ్వరుడు ఒక్కడే. ఈ ఉపాయాన్ని అందించింది. పరమేశ్వరుని తపస్సు ద్వారా మెప్పించి నీ కోరిక నా కోరిక కూడా తీర్చు అని వివరించింది. గంగాదేవి పలుకులు భగీరథుని ఉత్సాహాన్ని, ఆవేశాన్ని పెంపొందింపచేశాయి. వెంటనే కర్తవ్య దీక్షను తెలియజేశాయి. రెట్టించిన పట్టుదలతో తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని ఆశీర్వదించాడు పరమశివుడు. జరిగిన విషయాన్ని క్లుప్తంగా చెప్పి గంగాదేవి అభ్యంతరాన్ని తెలియజేస్తూ గంగమ్మకు భూమి మీదను తీసుకొని వచ్చే బాధ్యతను స్వీకరించమని భగీరథుడు ప్రార్థించాడు. ఈశ్వరుడు సంతోషంగా అంగీకరించాడు. ఈ విషయం గంగాదేవికి తెలియజేయమన్నాడు. వెంటనే భగీరథుని కోరిక ప్రకారం గంగాదేవి ప్రత్యక్షమైంది. ఈశ్వరుని అంగీకారాన్ని తెలియజేయగా గంగాదేవి కూడా ఆనందాన్ని అభివ్యక్తం చేసింది. అంతే, భగీరథుని కోరిక ప్రకారం ఆకాశగంగ భూగంగగా మారిపోయింది. ప్రళయకాలంలోని మేఘగర్జనలను గుర్తు చేస్తూ అత్యంత వేగంగా ఉరకలు వేసుకుంటూ ఉత్సాహంగా నేల మీదకి దిగటం ప్రారంభించింది. ఆమె యొక్క వేగశక్తికి భూమి బ్రద్దలైపోతుందని దేవతలందరూ భయపడిపోయారు. పరమశివుడు కూడా గంగాదేవి యొక్క రాకకై ఎదురు చూస్తున్నాడు. భగీరథుని కోరిక నెరవేరబోతోంది. భూమి మీదకు దిగుతున్న గంగమ్మలోని గర్వాన్ని పరమేశ్వరుడు గమనించాడు. తన మనస్సులో చిన్నగా నవ్వుకున్నాడు. హిమవత్ పర్వత పంక్తుల మీద నిలబడి గంగాదేవికి స్వాగతం పలుకుతున్న వాని వలె పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి గంగమ్మ కిందకు ఉరకలు వేసింది. పరమేశ్వరుడు తన జటాజూటాన్ని పెంచి పెద్దది చేశాడు. అంతే, మొత్తం గంగాజలమంతా శివుని జటాజూటంలో చిక్కుకొని చిన్న నీటి బిందువు వలె ఎక్కడో ఇరుక్కుపోయింది. తనకేమీ తెలియని వాని వలె శివుడు చూస్తూ ఉండిపోయాడు. ఆకాశమంతా పరమశివుని జటాజూటమే అని అమర కోసం వర్ణించింది. గంగా పరమేశ్వరుల సరస సల్లాపాలు చూసి భగీరథుడు ఆశ్చర్యపోయాడు. తన కోరిక ప్రకారం కిందకి దిగిన గంగమ్మ ఏమైపోయిందో భగీరథునికి క్షణకాలం అర్థమవ్వలేదు. శివుని జటాజూటంలో సిగ్గులు వలకపోస్తూ చిక్కుకొనిపోయిన గంగాదేవిని భగీరథుడు చూశాడు. తన ప్రయత్నమంతా వ్యర్థమైపోయింది అని చింతించి వెంటనే పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా స్తుతించి గంగమ్మను విడిచిపెట్టమని ప్రార్థించాడు. భగీరథుని కోరికను మన్నించి ప్రసన్నుడైన గంగాపతి
తన జటాజూటం నుండి ఒక్క జటను తీసి గంగమ్మను హిమాలయ పర్వత పంక్తుల మీద విడిచిపెట్టాడు. జరిగిన పరాభవాన్ని గంగాదేవి మర్చిపోయింది. వేగాతి వేగంగా హిమాలయమంతా తిరిగింది. అక్కడ నుండి కిందకి చూసి అరణ్య ప్రాంతాల గుండా పరుగులు తీసింది. మదించిన మత్తేభంలా మునీశ్వరుల ఆశ్రమాలను అల్లకల్లోలం చేసింది. ముఖ్యంగా ఒక ఆశ్రమాన్ని సర్వనాశనం చేసింది. గంగాదేవి యొక్క గర్వాన్ని జహ్ను మహర్షి సహించలేకపోయాడు. ఆయన కోపం గంగమ్మను మృంగివేసి గంగ కనిపించకపోయేసరికి భగీరథుడు కంగారు పడిపోయాడు. మళ్ళీ తన ప్రయత్నమంతా వ్యర్థమైపోయింది అని బాధపడ్డాడు. తన పరిస్థితిని వివరించి జహ్ను మహర్షిని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. భగీరథుని పరిశ్రమను గుర్తించిన మహర్షి తన యొక్క చెవి నుండి గంగమ్మను విడిచిపెట్టాడు. అచట నుండి గంగమ్మకు జాహ్నవి అనే పేరు సుస్థిరమైపోయింది. అచట నుంచి భూతలాన్ని పవిత్రం చేస్తూ తూర్పు ముఖంగా ప్రవహించి సగరకుమారులు త్రవ్విన మార్గం ద్వారా పాతాళాన్ని ప్రవేశించింది. అక్కడ ఉన్న సగర చక్రవర్తుల భస్మరాసుల మీదుగా ప్రవహించి వారందరినీ తరింపచేసింది. ఈ విధంగా భగీరథుడు తన తాత ముత్తాతలకు గంగా స్నాన ఫలాన్ని కల్పించి వారికి పుణ్యలోకాలను ప్రసాదించాడు. గంగాదేవి యొక్క చరిత్రను స్మరించిన శంకరులు కాశీక్షేత్రంలోని గంగాదేవిని దర్శించి అందు పవిత్రమైన స్నానాన్ని ఆచరించారు. జై గురుదత్త.